ప్రస్తుతం ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్న మహాయుద్ధంలో అతిపెద్ద బ్రేకింగ్ పాయింట్ ఏంటంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఒక డిస్ట్రాయర్, ఒక నేవల్ షిప్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తన యొక్క టార్పిడో, ఒక సబ్మెరైన్ నుంచి వచ్చే ఒక టార్పిడోతో దాన్ని పేల్చేసింది. ఇది అతిపెద్ద బ్రేకింగ్ న్యూస్ అవుతుంది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత. అంటే ఒక మోడర్న్ వార్ఫేర్ ఎలా ఉందో మనకు తెలుస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే దీన్ని పేల్చేసిన షిప్ ఏంటంటే ఇండియన్ టెరిటోరియల్ వాటర్కి సమీపంలో శ్రీలంక దగ్గర గాలే దగ్గర పేల్చేయడం. అంటే ఒక అమెరికా ఒక నేవీ ఇరానియన్ నేవల్ షిప్ని మన టెరిటోరియల్ వాటర్ ఇండియన్ ఓషన్ దగ్గర తీసింది. అంటే ఇప్పుడు ఇరాన్ దగ్గర జరుగుతున్న యుద్ధం పశ్చిమాసియాకే పరిమితం కాదండి, ఎంటైర్ ఇండియన్ ఓషన్లోకి వచ్చింది. ఒక గ్లోబల్ రీచ్, మూడవ ప్రపంచ యుద్ధంలోనే అతిపెద్ద సంఘటన. రెండోది ఏంటంటే ఇది ఇండియన్ టెరిటోరియల్ వాటర్ జరగడం వల్ల ఇప్పుడు ఇండియా ఇరాన్ మధ్య సంబంధాలు పూర్తిగా పోయినాయి. ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కుట్రేనా అన్నట్టుంది. ఎందుకంటే ఈ షిప్ ఇప్పుడు ఏంటంటే ఈ షిప్పు ఎక్కడికి వచ్చిందంటే ఫిబ్రవరి 16వ తారీఖున ఇండియా వైజాగ్ కోస్ట్ దగ్గర మిలన్ అనే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ మనం ఒకటి నిర్వహించాం విశాఖపట్నంలో. దీనికి 66 దేశాల నుంచి ఫ్రెండ్లీ నేవీస్ వచ్చినాయి. ఈ ఫ్రెండ్లీ నేవీకి అమెరికా నేవీ కూడా వచ్చింది. ఇరానియన్ 148 సైలర్సు, అమెరికన్ నేవల్ సైలర్స్ ఒకే హోటల్లో విశాఖపట్నంలో ఉన్నారు. ఇప్పుడు ఈ షిప్ ఇక్కడికి వచ్చిందని తెలుసు. ఇది ఫ్రెండ్లీ మీట్ తర్వాత ఇది ఇలా జాగ్రత్తగా ఇది ఇంటర్నేషనల్ వాటర్ నుంచి ఇరాన్ వెళుతుంది. ఈ సమయంలో అమెరికా దాన్ని ట్రాక్ చేసి కొట్టింది. అంటే ఇండియాని యుద్ధంలోకి లాగడానికే, ఇండియాకి ఇరాన్కి పూర్తిగా సంబంధాలు చెడగొట్టడానికే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చేసింది. ఇది చాలా పెద్ద దారుణమైన విషయం. ఎందుకంటే ఇది ఇరాన్కి అమెరికాకి మధ్య జరుగుతున్న యుద్ధమే కాదు, ఇండియా లాంటి దేశాలని యుద్ధంలోకి లాగడం. ఎందుకంటే ఇండియా రైజ్ అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే అమెరికా ఈ ప్రాంతంలో యుద్ధం మొదలుపెట్టిందంటే, హర్ముజ్ స్ట్రైట్ క్లోజ్ అయ్యేటట్టు చేసిందంటే అది ఇండియన్ ఎకనామీ మీద వేసిన అతిపెద్ద అణుబాంబుగా చెప్పొచ్చు. ఇప్పుడు ఇరానియన్ యొక్క నేవల్ షిప్ని ఇండియా సమీపంలో పేల్చేయడం, అది ఈ విషయాలన్నీ చూస్తే IRIS దేనా అనేది 148 మంది సైలర్స్ ఉండే ఒక ఇరానియన్ డిస్ట్రాయర్, దాన్ని షిప్ అంటారండి. ఈ షిప్పు ఫిబ్రవరి 16న ఇండియన్ ఫ్లీట్ రివ్యూ, ఇండియన్ ప్రెసిడెంట్ ద్రౌపది మర్ము దానికి అటెండ్ అయ్యారు. 166 దేశాలు, వందలాది షిప్పులు ఇందులో పాల్గొన్నాయి. ఈవెన్ అమెరికన్ షిప్పులు కూడా పాల్గొని ఒకే హోటల్లో వైజాగ్ నుండి ఉండి ఆ షిప్ ఇప్పుడు ఇరాన్ పయనిస్తుంది. ఇరాన్ ఇంటర్నేషనల్ వాటర్లో వెళ్తుంది. కానీ అది ఇంటర్నేషనల్ వాటర్లో వెళ్తూ ఇది ఇండియాకి చాలా సమీపంలో ఉంది. ఇది ఇండియన్ ఓషను. ఇది వైజాగ్ నుంచి ఇలా వెళుతూ ఇది శ్రీలంక, ఇలా ఈ స్ట్రైట్ ద్వారా కూడా వెళ్ళొచ్చు, లేదా ఇలా కూడా వచ్చి ఈ హమ్మన్టోట దగ్గర గాలే అనేది ఉంటుంది. ఆఫ్ ది కోస్ట్ ఆఫ్ గాలేకి 40 నాటికల్ మైల్, 1 నాటికల్ మైల్ ఈక్వల్ టు 1.8 కిలోమీటర్స్. అంటే ఈ గాలేకి 70 కిలోమీటర్ల దూరంలో. ఇక్కడ హమ్మన్టోట ఇది చైనీస్ డెవలప్డ్ పోర్టు. గాలి ఇక్కడ ఏంటంటే ఇండియా కూడా ఒక పోర్ట్ డెవలప్ చేస్తుంది కొలంబో దగ్గర. దీనికి 70 కిలోమీటర్ల దూరం. ఇండియన్ టెరిటోరియల్ వాటర్స్ ఇక్కడ దాకా ఉంటాయి. అంటే ఇండియన్ టెరిటోరియల్ వాటర్ పక్కన ఇండియా ఫ్రెండ్లీగా వచ్చిన షిప్ని అమెరికన్ సబ్మెరైన్ చాలా జాగ్రత్తగా చేసింది. ఇది టార్పిడో అంటారు. ఇది న్యూక్లియర్ సబ్మెరైన్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఉంటాయండి. ఈ న్యూక్లియర్ సబ్మెరైన్స్ చాలా పవర్ఫుల్ సబ్మెరైన్స్ అనమాట. ఇవి ఓహియో క్లాస్ సబ్మెరైన్స్, ఆర్ఎల్స్ లాస్ ఏంజల్స్ సబ్మెరైన్స్. ఇవి న్యూక్లియర్ సబ్మెరైన్స్. ఇది చాలా జాగ్రత్తగా ఈ న్యూక్లియర్ సబ్మెరైన్స్ దాన్ని ట్రాక్ చేసి పై ఉపరితలానికి వచ్చి టార్పిడో లాంటి బాంబు వేసి ఆ డిస్ట్రాయర్ని పేల్చేసింది. వెంటనే పేలవగానే వాళ్ళు ఒక డిస్ట్రెస్ కాల్ని 5 గంటల 8 నిమిషాలకి ఇరానియన్ నేవీకి వేశారు. ఇరానియన్ నేవీ అకార్డింగ్ టు ద ఇంటర్నేషనల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ ఆపరేషన్లో భాగంగా అది వెంటనే ఇన్వాల్వ్ అయ్యిందంట. అకార్డింగ్ టు ఇరానియన్ అఫీషియల్స్ ప్రకారం, వాళ్ళ ప్రెసిడెన్షియల్ హౌస్ ప్రకారం వెళ్ళి 6 గంటలకి ఆ నేవల్ షిప్లు కాలిపోతున్న ఆ షిప్ దగ్గరికి వెళ్ళి వెంటనే వాళ్ళని రెస్క్యూ చేసింది. 83 బాడీలు బయటకు తీసింది. 32 మందిని హాస్పిటల్లో జాయిన్ చేసింది. ఇంకొక 62 మంది ఆచూకీ తెలియడం లేదు. అంటే ఇది వెంటనే పీటర్ హెగ్సెత్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డిఫెన్స్ సెక్రటరీ ఆర్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్
సెక్రటరీ వెంటనే చెప్తారు, పీట్ హ్యాగ్సెత్తో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా చూడండి ఎలా పేల్చేసిందో, వీఆర్ వర్కింగ్ ఫర్ వీఆర్ డూయింగ్ వార్ ఫర్ విన్, మేము విన్ అవ్వడానికి విజయం కోసమే చేస్తున్నాం, చూడండి ఇరానియన్ ఇట్స్ ఎ క్విట్ డెత్ అనే పదాన్ని ఆయన ఉపయోగించారు. సైలెంట్ సావు, సైలెంట్ చచ్చారు వాళ్ళు అన్నట్టు, సైలెంట్గా చచ్చిపోయారు అనేది ఉపయోగించారు. అది ఈ అంతర్జాతీయ జలాల్లో ప్రాబ్లం లేదు, దట్టు ఇండియా వచ్చి నేను వెళుతున్నానని వాళ్ళు ప్రశాంతంగా వెళుతున్నారు. వాళ్ళ వైజాగ్లో ఇప్పుడు ఏంటంటే వైజాగ్ సిటిజన్స్తో కైలాసగిరి, ఇప్పుడు వైజాగ్ తెన్నేటి పార్క్ ఈ ప్రాంతం అంతా తిరిగి 148 మంది ఇరానియన్ సైలర్స్ వైజాగ్ పీపుల్తో ఫోటోలు తీయించుకున్నవి చక్కర్లో కొడుతున్నాయి. ఇప్పుడు ఈ మిలన్ ఎక్సర్సైజు ఇండియాలో పాల్గొన్నారు కాబట్టి ఇండియాకి ఇబ్బందికరమైన ఒక అతిపెద్ద విషయం ఇది. ఎందుకంటే ఇండియాకి దగ్గరలో ఇండియన్ ఓషన్లో ఇది పేలిపోవడం, తర్వాత ఇండియాకి అడ్డాగా చెప్పి ఇండియన్ ఓషన్లో పూర్తిగా మనం ఇప్పుడు చైనా మనం పోరాడుకునే చోట జరగడం, అది ఇండియా వచ్చింది. ఇప్పుడు ఇండియా కూడా దీనికి రెస్పాన్సిబిలిటీ వహించాల్సిన అవసరం ఉంది. ఇండియా ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో చూద్దాం. ఇండియా ఏమంటుందంటే ఇది ఇలాంటివి మంచిది కాదు, ఎందుకంటే ఇండియన్ ఓషన్లోకి అది హమ్మంటోట చైనా ఉన్న ప్రాంతంలో జరిగితే ఇప్పుడు చైనా నేవీ యుఎస్ నేవీ ఎక్కడ దెబ్బలాడుకుంటే అది ఇండియా అడ్డా, ఇది చాలా పెద్ద ప్రమాదం. ఇప్పుడు ఈ నేవల్ షిప్ పేలిపోయింది. ఎందుకు పేలిపోయిందంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఒకటే ఎయిమ్, ఎందుకంటే ఇప్పుడు 6వ రోజు యుద్ధంలో ఇప్పుడు దాకా జరిగింది ఏంటంటే ఇరానియన్ను తను 500 బాలిస్టిక్ మిసైల్స్, క్రూయిజ్ మిసైల్స్, అందులో హైపర్సోనిక్ మిసైల్స్ కూడా ఉన్న 500, 2000 డ్రోన్లు ఉపయోగించినట్టు తెలుస్తుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు అతిపెద్ద నష్టాన్ని ఒకటి కలిగించింది. నిన్న $1.2 బిలియన్ విలువైన మిడిల్ ఈస్ట్లో $1.2 బిలియన్ అండి. ఈ $1.2 బిలియన్ విలువైన అంటే ఇప్పుడు ఈ ఖతార్ ఈ ప్రాంతంలో ఒక పెద్ద స్పేస్ స్టేషన్ ఎస్టాబ్లిష్ చేసింది బాలిస్టిక్ మిసైల్ ఎంటైర్ని ట్రాక్ చేయడానికి. ఈ ట్రాక్ చేయడానికి పెడితే ఇక్కడ చైనా ఇప్పుడు ఇరాన్ ఏం చేసిందంటే ఒక బాలిస్టిక్ మిసైల్ ద్వారా $1.2 బిలియన్ విలువైన ఈ రాడార్ స్టేషన్ పేల్చేయడం జరిగింది. ఇది అమెరికాకి ఏం చేయాలో తెలియడం లేదు. ఇప్పుడు అకార్డింగ్ టు డిఫెన్స్ అనలిస్ట్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఇరాన్ ఉపయోగించే డ్రోన్లు, బాలిస్టిక్ మిసైల్స్ ఎటు వెళ్తున్నాయో కూడా ట్రాక్ చేయడానికి యూఎస్ లేదు. దే హ్యావ్ టు వర్క్ అండర్ యాజ్ ఎ బ్లైండ్ అనమాట, ఒక గుడ్డివాళ్ళలాగా పనిచేయాలన్నమాట. ఇది అతిపెద్ద నష్టాన్ని కలిగించింది. యుఎస్ ఎంబసీస్ని అటాక్ చేసేసింది, అతిపెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. రెండోది ఏంటంటే ఈ హర్మూజ్ స్ట్రైట్ని క్లోజ్ చేసింది. ఏ షిప్పులు కూడా ఇక్కడ నుంచి వెళ్ళలేని పరిస్థితి. కాబట్టి ఇరానియన్ నేవీని సైలెంట్గా కొట్టాలి, ఇరానియన్ నేవీని దాని కాన్ఫిడెన్స్ పొడగొట్టాలి. కాబట్టి ఇరానియన్ నేవల్ షిప్లు, స్పీడ్ బోట్లు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నాయన్నమాట. కాబట్టి ఇది ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ అమెరికా నేను చెప్పినట్టు అంతకుముందు వన్ ఆఫ్ ది సుప్రీం మిలిటరీ పవరేనండి, ద గ్రేట్ పవర్ ఆన్ ది ఎర్త్. కానీ ఇంత పవర్ కూడా ఈ హర్మూజ్ స్ట్రైట్లో ఇరానియన్ కంట్రోల్ని ఏం చేయలేకపోతుంది. దీన్ని విడుదల చేయాలంటే హర్మూజ్ స్ట్రైట్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి 2 నెలల సమయం పడుతుందంటే. ఇక్కడంతా ల్యాండ్ మైన్లు ఉన్నాయి, స్పీడ్ బోట్లు ఉన్నాయి, ఏ షిప్ ఇక్కడికి వెళ్ళినా పేల్చేస్తారు. ఈ పర్షియన్ గల్ఫ్లో ఇప్పుడు మొత్తం ఇక్కడ ఈ సౌదీ అరేబియా ప్రాంతంలో 700 ఆయిల్ ట్యాంకర్లు చిక్కుబడిపోయినాయి. ఇందులో 37 ఇండియా కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళలేదు. కాబట్టి అమెరికాకి చిర్రెత్తిపోతుంది. ఒక గ్రేటెస్ట్ మిలిటరీ పవర్ నేను అయ్యుండి కూడా ఆఫ్టర్ ఆల్ ఒక ఇరానియన్ కంట్రీ యొక్క నేవల్ ఫోర్స్ని నేను అడ్డగించలేకపోతున్నానని దాన్ని కసితోటి అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి ఈ షిప్ని పేల్చేయడం జరిగిందనమాట, ఈ ఐరిస్ ధ్యానాన్ని. అంటే దీన్ని ఇప్పుడు ఫ్రెండ్లీ కంట్రీస్కి వచ్చి మిలిటరీ ఎక్సర్సైజ్కి వచ్చి అంతర్జాతీయ జలాల్లో వెళ్ళేదాన్ని పేల్చడం లేదు, ఎందుకంటే అది ఇరాన్ అమెరికా షిప్పుల దగ్గర లేదు. ఇంకోటి ఏంటంటే ఈ ధ్యానా షిప్ ఇప్పుడు ఇది అమెరికాకి నేవీకి ఎటువంటి ప్రాబ్లం లేనిది. ఇప్పుడు ఇండియన్ ఓషన్లో ఇప్పుడు ఎలాంటి న్యూక్లియర్ సబ్మెరైన్లు ఇవి యుఎస్ఎస్ అబ్రహం లింకన్, యుఎస్ఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి. కానీ ఈ డిస్ట్రాయర్ వెళ్ళి దాన్ని తేగడానికి వెళ్ళా, అది 16 నుంచి రిటర్న్ అయింది. కాబట్టి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దీన్ని పేల్చేయడానికి ఏంటంటే ఇరానియన్ నేవీని ఎక్కడున్నా నాశనం చేసేస్తాం, హర్మూజ్ స్ట్రైట్ని మేము ఓపెన్ చేసేస్తామంటూ అది రెచ్చిపోతుంది. ఈ పీటర్ హెగ్సెత్ మాటల్లో చెప్పాలంటే లుక్ ఎట్ అవర్ గ్లోబల్ అవుట్ రీచ్ అంటున్నాడు ఆయన. అంటే ప్రపంచంలో మా గ్లోబల్ ఎక్కడైనా దేన్నైనా మేము పేల్చే సత్తా చూడండి. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఒక షిప్ని టార్పిడో ద్వారా పేల్చిన దేశం మా దేశమే అని ఛాలెంజ్ చేస్తున్నాడు. కానీ ఇది ఇండియన్ ఓషన్లో జరిగింది కాబట్టి ఇండియాకి ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనమాట. ఎందుకంటే ఒక ఇరానియన్ అంటే ఇండియా వచ్చి వెళ్తుంది కాబట్టి, ఫ్రెండ్లీ ఎక్సర్సైజ్లో పాల్గొంది కాబట్టి, మరి ఇండియా నుంచి వెళ్ళేది ఇండియా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా, శ్రీలంక ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా, ఎవరిచ్చారు? మరి అక్కడికి వచ్చిన అమెరికన్ షిప్పే దాన్ని ట్రాక్ చేస్తూ రెక్కి నిర్వహిస్తూ కరెక్ట్గా ఇక్కడికి వచ్చేటప్పటికి పేల్చేసిందా? ఎందుకంటే దాన్ని ఇక్కడ పేల్చలేదు. అంతర్జాతీయ జలాల్లో
దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడే వచ్చేటప్పుడు కరెక్ట్గా చూడండి, ఇది గాలే తీరం అనుకుంటే ఈ గాలే తీరం ఇప్పుడు ఈ గాలే తీరం దగ్గర అది పేల్చేసింది అంటే ఇండియన్ టెరిటోరియల్ వాటర్ అంటారు. అకార్డింగ్ టు ద ఇంటర్నేషనల్ లా ఒకటి ఉంటుంది, అన్క్లాస్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షనల్ లా ఆఫ్ సీస్. దీని ప్రకారం ఏంటంటే అవర్ టెరిటోరియల్ వాటర్స్, ఇది మన అడ్డ. ఇది స్లోగా ఇక్కడికి అంతర్జాతీయ జలాల్లోకి వెళ్ళి ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత అది పేల్చవలసింది. అకార్డింగ్ టు నేవల్ అనలిస్టులు ఏంటంటే నైట్ మిడ్ నుంచి మార్నింగ్ 4 దాకా డార్క్ ఎరా అంటారు. అది చాలా డేంజరస్ అంటండి. ఆ టైంలో చాలా డేంజరస్ ఉంటుందన్నమాట. ఈ డేంజరస్ పీరియడ్లో దాన్ని పేలిస్తే అది వేరుగా ఉండదు. కానీ ఇక్కడ ఆ ఈవినింగ్ 5 గంటలకి ఇక్కడ పేల్చిందంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనమాట. అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దాని ఇంటెన్షన్ ఏంటంటే ఇండియాని యుద్ధంలోకి రాగాలి, దీన్ని ఎస్కలేట్ చేయాలి. ఎస్కలేట్ అంటే దాన్ని ఇంకా రెచ్చగొడితే ఇప్పుడు హర్ముజ్ స్ట్రైట్ క్లోజ్ అవుతే ఇండియాకు వచ్చే అన్నీ ఆగిపోయినాయి. బట్ ఇండియా ఎలా రెస్పాండ్ అవుతుందంటే ఇండియా మస్ట్ రెస్పాండ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియా తప్పనిసరిగా ప్రతిస్పందించాలి. అంటే ఆ వార్మీ పరంగా కాదు, ఇరానియన్ నేవీని ఇలా మా ఫ్రెండ్లీకి వచ్చిన నేషన్ని నువ్వు చంపేశావు కాబట్టి, దాన్ని పేల్చేసావు కాబట్టి ఇది చాలా విచారించదగ్గవనే విషయాన్ని మాట్లాడకపోతే ఇది రాంగ్ సిగ్నల్ ఇస్తుంది మిగిలినవి. ఎందుకంటే మన ఫ్రెండ్లీ నేషన్స్ 66 దేశాలు వచ్చినాయి. ఏమైనా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ హర్ముజ్ స్ట్రైట్ ఇప్పుడు ఇరానియన్ మిసైల్స్, ఇరానియన్ డ్రోన్లని తట్టుకోలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇరాన్ని ఏ విధంగానైనా బై హుక్ ఆర్ కుక్ దాన్ని సర్వనాశనం చేయాలి ఇరానియన్ నేవీని అనుకుంటూ ఇప్పుడు ఇండియన్ ఓషన్, ఎంటైర్ ఇండియన్ ఓషన్లో ఇక్కడ ఎక్కువ మోహరింపులు ఉన్నాయి. రెడ్ సీ దగ్గర మోహరింపులు ఉన్నాయి, మెడిటేరియన్ సీ దగ్గర ఇదంతా చేస్తుంది. కానీ అకార్డింగ్ టు ఇప్పుడు ఉన్న పరిస్థితిని చెప్పాలంటే ఇరాన్కి ఇంకో 6 నెలలు కాదండి, సంవత్సరం పాటు అది యుద్ధానికి చేయని విధంగా చేసే విధంగా తన యొక్క ఈ జాగ్రోస్ ఎల్బర్జ్ మౌంటైన్స్లో కింద సీక్రెట్ డ్రోన్ ఫ్యాక్టరీలని, సీక్రెట్ అండర్ గ్రౌండ్ మిసైల్ సిటీస్ ఉన్నాయి. కాబట్టి ఇది యుద్ధం చేస్తూనే ఉంటుంది. హర్ముజ్ స్ట్రైట్ 2-3 నెలలు ఓపెన్ అయ్యే పరిస్థితి ఎక్కడ కూడా దాపరించలేదు. కాబట్టి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్కి అతిపెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఇరాన్ నేవీని పూర్తిగా సర్వనాశనం చేసి దీన్ని ఓపెన్ చేయడం. అందుకే ఐఆర్ఎస్ దేనాన్ని ఇక్కడ నాశనం చేసి పెద్ద సిగ్నల్ ఇస్తున్నారు ఈ ఇరాన్ నేవీకి. మరి ఇప్పుడు ఇరాన్ నేవీ ఎలా ప్రతిస్పందిస్తుంది అంటే ఇక యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని అది డైరెక్ట్గా అటాక్ చేసే అవకాశం ఉంది. ఈరోజు 6వ రోజు యుద్ధం ఇంకా సీరియస్గా ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. తర్వాత హౌతీస్ దగ్గర, ఈ యెమెన్ దగ్గర ఉన్న హౌతీసు ఈ యొక్క దీన్ని కూడా అంటే రెడ్ సీ నుంచి వచ్చే నేవీని కూడా క్లోజ్ చేస్తే ఈ సూయజ్ కెనాల్ క్లోజ్ అయిపోతుంది. అంటే ప్రపంచ వాణిజ్యంలో 60% వాణిజ్యాన్ని వాళ్ళు ఇక్కడ స్టాప్ చేయబోతున్నారని తెలుస్తుంది. ఎందుకంటే యెమెన్లో ఉన్న హౌతీసు బాలిస్టిక్ మిసైల్స్, హైపర్సోనిక్ మిసైల్తో వార్నింగ్ ఇస్తే ఈ నేవల్ షిప్లు కూడా ఆగిపోతుంది. అంటే డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా స్తంభింపజేయబోతున్నాడు ఇప్పుడు హర్ముజ్ స్ట్రైట్తో. ఇప్పుడు ఇరానియన్ నేవీ ఇక్కడ ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రపంచ ఆర్థిక వ్యవస్థని పెను విపత్తులోకి అమెరికా గెంటేసినట్టు చెప్పుకోవచ్చు.